ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మికుడిలా శ్రమిస్తూ కార్మికుల భద్రత, సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేబర్ అడ్డాలు పని అవకాశాలతో పాటు నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా మారనున్నాయని చెప్పారు. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులతో రాష్ట్రంలో కార్మికులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఈఎస్ఐ డిస్పెన్సరీలు, ఆసుపత్రుల నిర్మాణం చేపట్టిందని చెప్పారు. ముందస్తు చర్యల వల్ల ప్రమాదాలు తగ్గాయని, మనమిత్ర యాప్ ద్వారా కార్మికుల రిజిస్ట్రేషన్ సులభతరం చేశామని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ రోజుకు 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నారని మంత్రి సుభాష్ అన్నారు. ఈరోజు సుమారు 22 నెలల వ్యవధిలో కార్మికుల భద్రత విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఇటు సంక్షేమ విషయంలో కానీ అనేక మార్పులు తీసుకుని వచ్చారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. నిరంతరం ఒక కార్మికుడిలాగా శ్రమిస్తూ మరి ఈ కార్మికుల ఆరోగ్యం, భద్రత విషయంలో నిరంతరం ఆలోచించే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న మేడే రోజున ఒక శుభవార్త చెప్పడం జరిగింది. లేబర్ అడ్డాస్ అనేవి 15 నగరాల్లో వెంటనే నిర్మించండి అని చెప్పడం జరిగింది. దీనివల్ల ఎవరైతే జట్టు కూలీలు కానీ, కార్మికులు కానీ మనం చూస్తూ ఉంటాం, చాలా సెంటర్లో నడి రోడ్డు మీద నిలబడి పనుల కోసం ఎవరన్నా యాజమాన్యం వస్తుంది, కూలి పనుల కోసం అక్కడ చేసుకుందామని వెయిట్ చేయడం చూస్తూ ఉంటాం. దానివల్ల ప్రమాదాలకు కానీ, మండు టెండలో వాళ్ళు నిలబడటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ఏదో చేయాలనే ఆలోచనతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు లేబర్ అడ్డాస్ అనేవి 15 పైలట్ ప్రాజెక్టుల కింద 15 నగరాల్లో పెట్టమని చెప్పడం జరిగింది. దానివల్ల విశ్రాంతి తీసుకునే అవకాశం, అలాగే టాయిలెట్స్ ఉపయోగించుకునే అవకాశం, అలాగే వాళ్ళకి అక్కడ స్కిల్ ఇచ్చే అవకాశం. అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు కావాల్సింది హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అని చెప్తా ఉన్నారు. కొత్తగా వచ్చిన పరికరాల్ని వాళ్ళు ఎలా యూజ్ చేయాలనేది స్కిల్ ఇవ్వడంతో పాటు కొంతమంది యాజమాన్యుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళకి ఎంత లేబర్ కావాలి, జట్టు కూలీలు కావాలనేది అక్కడ డేటా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా పని దొరికే విధంగా, ఉపాధి కల్పించే విధంగా కూడా ఈ లేబర్ అడ్డాస్ ఉపయోగపడతాయి. విద్యార్థి దశలో కీలకమైన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా శుభాభినందనలు తెలియజేశారు. ఈ విజయం స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆయన సూచించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అత్యుత్తమ మార్కులు సాధించిన 10 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి సత్కరించారు. అధికారులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. గరిష్టంగా 595 మార్కులు రాగా 31 మంది విద్యార్థులకు 580, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారన్నారు. 376 మంది విద్యార్థులకు 550కి పైగా మార్కులు వచ్చాయని, అదేవిధంగా 1557 మంది విద్యార్థులు 500కి పైబడి మార్కులు సాధించారన్నారు. విద్యార్థులు కష్టపడి చదివితే ఎలాంటి లక్ష్యమైనా సాధించగలరని పేర్కొన్నారు. 10వ తరగతి విజయాన్ని ఒక మొదటి మెట్టుగా భావించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల విషయాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, వారి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం వల్లే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించగలిగారని అభినందించారు. జిల్లా అభివృద్ధికి విద్యార్థులే సూచక శక్తులని పేర్కొంటూ, పోటీ ప్రపంచంలో ముందుండేందుకు లక్ష్యాలను చేరుకునే వరకు విశ్రమించకుండా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వం విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ ఎల్ చంద్రకళ,
డిప్యూటీ డీఈఓ సాంబశివరావు, సమగ్ర శిక్ష ఏసీపీ రమేష్, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, జిల్లా కామన్ ఎగ్జామినేషన్స్ బోర్డు సెక్రటరీ ఉమర్ అలీ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 10th రిజల్ట్స్ చాలా మంచిగా వచ్చున్నాయి. దీనికి కృషి చేసిన టీచర్స్ అందరికీ, స్కూల్ యాజమాన్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో మొత్తంగా 27,139 మంది పిల్లలు అపియర్ అవుతే 23,857 మంది ఉత్తీర్ణత అయ్యారు. రిజల్ట్ 87.91%, అంటే 88% పాస్ పర్సెంటేజ్ వచ్చింది. దీంట్లో మనం చూసుకుంటే 500 మార్క్ కన్నా ఎక్కువ తీసిన వాళ్ళు 1,557 మంది ఉన్నారు. 550 కన్నా ఎక్కువ మార్క్ తీసిన వాళ్ళు 376, 580 దాటిన వాళ్ళు 31 మంది ఉన్నారు. 590 కూడా దాటిన వాళ్ళు మన జిల్లాలో 3 మంది ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే పిల్లలతో మాట్లాడితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళని చదివించారని తెలుస్తుంది. కొంతమంది ఆటో డ్రైవర్స్, కొంతమంది టాపీ మేస్త్రీస్, కొంతమంది డొమెస్టిక్ వర్క్గా వేరే ఇంట్లో పని చేసుకొని వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు. సో వాళ్ళని అంత కష్టంలో చదివించినా కూడా వాళ్ళు ఎంత చక్కగా చదివి ఈరోజు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి, మన జిల్లాకి మంచి పేరు తీసుకువచ్చారు. వీళ్ళకి మంచిగా చదివించడానికి తోడ్పడిన ప్రతి స్కూల్స్కి, ఆ స్కూల్ టీచర్స్కి, హెచ్ఎంస్కి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవేశపెట్టిన 100 days యాక్షన్ ప్లాన్ అయితే ఉందో అది మంచి ఫలితాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా భావిస్తున్నాము. 100 days యాక్షన్ ప్లాన్లో చాలా సిస్టమేటిక్గా ప్రతి సబ్జెక్ట్ని ప్రతిరోజు వాళ్ళకి ఎగ్జామ్ లాగా పెట్టి ఎక్కడెక్కడైతే వీక్ ఉంటారో దాన్ని స్ట్రెంథన్ చేయడానికి చాలా పకడ్బందీగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఫలితాలు కనిపించాయి. దీంట్లో పిల్లల్ని చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఎంత చక్కగా చేసుకుంటున్నారు. కొంతమంది ఐఐటీకి వెళ్ళాలనుకుంటున్నారు, కొంతమంది ఐఏఎస్ చదవాలనుకుంటున్నారు, కొంతమంది ఇంజనీర్, డాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు. ఇది మంచి పరిణామము. సొసైటీ బాగుండాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి. సో ఈ పిల్లల్ని మంచిగా ఎడ్యుకేట్ చేస్తే అదే మన సమాజానికి మంచి వనరులు అని ఈ సందర్భంగా భావిస్తూ మన జిల్లాలో మంచిగా అందరూ పాస్ అయ్యి, ఎవరైతే మంచి మార్క్స్లు తెచ్చుకొని పాస్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చారో వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందిస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా ఎవరైతే పిల్లలు కొన్ని మార్క్స్ వల్ల ఇప్పుడు ఫెయిల్ అయిపోయినట్టు వచ్చిందో, నాకు 89% రిజల్ట్స్ వచ్చింది. సో మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా త్వరలోనే అడ్వాన్స్ సప్లిమెంటరీ పెట్టబోతున్నాం. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా ఇంకా నెక్స్ట్ 2 weeksలో బాగా చదవండి. మంచి అడిషనల్ క్లాసెస్ కూడా పెట్టడం జరుగుతుంది. చదివేసి మన జిల్లాని 100% రిజల్ట్స్గా నిలబెట్టాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తాం. ఎవరైతే మంచిగా మార్క్స్ తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు హైయర్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయలేకపోతున్నారో అటువంటి పిల్లలకి P4 ద్వారా కూడా మార్గదర్శులతో మాట్లాడి వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి, ఈ స్టడీ చేయడానికి కావాల్సిన అన్ని మార్గదర్శనాలు అయితేనేంటి, అలాగే ఫైనాన్షియల్ రిసోర్స్ని కూడా టేప్ చేయడానికి ఎన్టీఆర్ జిల్లాలో ప్రయత్నిస్తాం. పేదవాడికి వైద్య ఖర్చుల భారం తగ్గించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజల ఆరోగ్యానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. వైద్యం కోసం అప్పుల బారిన పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 23, 58వ డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు మొత్తం 2.50 లక్షల విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య ఖర్చుల భారంతో ప్రజలు ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో ముఖ్యమంత్రి సహాయ నిధి LOCల ద్వారా అర్హులైన ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి సకాలంలో సహాయం అందజేస్తున్నామని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు వైద్య సేవలు పేదలకు అందని ద్రాక్షలా మారాయని విమర్శించారు. తిరిగి 2024లో NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోట్ల రూపాయలను CMRF LOCల రూపంలో విడుదల చేసి అనేక మంది నిరుపేదల ప్రాణాలను కాపాడుతున్నామన్నారు. చంద్రబాబు నాయుడు దూరదృష్టి మేరకు పేద మధ్యతరగతి ప్రజలు వైద్య ఖర్చుల కోసం అప్పుల బారిన పడకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజల ఆరోగ్యానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి, పిరియా జగదాంబ, ఇంకా పిరియా సోమేశ్వరరావు, కుర్మాపు దుర్గారావు, మల్లంపాటి రవికుమార్, సర్వేపల్లి అమర్నాథ్ గౌడ్, శ్రీపాద యాదగిరి, చిట్టితల్లి, పాల రజని తదితరులు పాల్గొన్నారు. మా ఆవిడికి గర్భాశయం ఆపరేషన్ చేయించామండి. చాలా కష్టాలు పడి చాలా సహాయం చేశారు మాకు ఎమ్మెల్యే గారు. ఈ పార్టీ మేము చాలా రుణపడి ఉంటామండి. మాకు అన్ని విధాల రూపాయి ఖర్చు లేకుండా మాకు డబ్బులు ఇప్పించారండి. బొండా ఉమా గారు మాకు సహాయం చేశారు. వాళ్ళ రుణం తీర్చుకోలేము సార్. థ్యాంక్స్ ఉమా గారు. నా పేరు తేజస్విని. నాకు ఆపరేషన్ అయినందుకు బొండా ఉమా గారు చాలా సహాయం చేశారు. అలాగే మన ముఖ్యమంత్రి CM చంద్రబాబు గారు కూడా
చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు పద్మావతి అండి. నాకు గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల నేను చాలా సఫర్ అయ్యాను. ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేశారు. దానికి గాను మాకు మా బోండా ఉమామహేశ్వరరావు గారు కృతజ్ఞతతో మాకు సహాయం సీఎం నుంచి అందజేశారు. దానికి గాను మేము చాలా సీఎం గారికి అలాగే మన బోండా ఉమామహేశ్వరరావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సీఎం ఫండ్కి పెట్టుకున్నాను. నిన్నటి ఆపరేషన్ చేయించుకొని చాలా బాధపడ్డాను. నాకు దేవుడు మరి సాయం చేసినట్టు మరి బోండా ఉమ్మ గారు మరి దుర్గారావు గారు కూడా కొద్ది సాయం చేశాడు. మరి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉంటా. ఆయనకి మరి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు జనరల్ నియోజకవర్గం శాసన సభ్యులు ప్రభుత్వ విప్పు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు ఆదేశాలతో ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 5 కుటుంబాలకి దాదాపు 1,88,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఉండడం జరిగింది. మరి వాళ్ళు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ మరి పేదలకి వైద్య ఖర్చులకి నిమిత్తమే కానీ అట్లు సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఇటు ఎల్ఐసీలు కానీ ఎన్నో కుటుంబాలకి అండదండలుగా ఉండేది. వాళ్ళకి సాయపడుతూ ఈ రోజున మన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు మన సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం మరి ఈ పేదలు చేసుకుని పుణ్యమని మరి ఒకసారి అందరికీ తెలియజేస్తూ మరి ఇట్లాగా ఎంతోమంది పేదలు వచ్చి ఆయన దగ్గరికి మాకు ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయనకి అడగడం జరుగుతూ ఉంది. అలాగే ఆయన సొంత డబ్బులతో ఇంతకుముందు పింఛన్లు కూడా ఈ డివిజన్లో ఈ నియోజకవర్గాలనే కాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో 19 డివిజన్లు ఉండేవి. 19 డివిజన్లో కూడా ఆయన సొంత డబ్బులు పింఛన్లు ఇచ్చేవాడు. మరి అట్లాంటి వ్యక్తి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం మన ప్రజలు అదృష్టం అనుకొని అలాగే మా కార్యకర్తల అదృష్టం అనుకొని ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాం. సీఎం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. రూపాయి వైద్యుడిగా సేవలందించిన కోడెల శివప్రసాద్ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కోడెల జయంతిని పురస్కరించుకుని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ్మ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు పిలుపుతో రాజకీయాల్లోకి ప్రవేశించి గుంటూరు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం నుంచి 1983లో విజయం సాధించి ఆ తర్వాత 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఒక అజరామమైన ముద్ర వేసిన నాయకుడు డాక్టర్ కోడెల అన్నారు. ఎన్టీఆర్ హయాంలో 1987లో తొలిసారిగా హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఏపీలో హోం, ఇరిగేషన్, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అన్నగారు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. విభజిత ఏపీ రాష్ట్ర చరిత్రలో పార్లమెంటరీ ప్రమాణాలు కాపాడుతూ సభను సమర్థవంతంగా నడిపారన్నారు. శ్మశాన వాటికలను నందనవనాలుగా తీర్చిదిద్ది ముఖ్యంగా కోటప్పకొండ అభివృద్ధి, ప్రతి ఇంటికి ఆడబిడ్డల కొరకు టాయిలెట్ ఏర్పాటు చేయడం రాష్ట్రం మొత్తానికే ఆదర్శమైందన్నారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఒక వైద్యుడిగా, ప్రజలకు దగ్గరైన రాజకీయ నాయకుడిగా, ప్రభావవంతమైన మంత్రిగా, స్పీకర్గా తెలుగు రాజకీయ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయనకు 3 కుమారులు, 3 డాక్టర్లు, 2 కుమారులు, 1 పాప, 3 డాక్టర్లు, భార్య కూడా డాక్టరే. మధ్యతరగతి కుటుంబంలో గుంటూరు జిల్లా మరి నకిరికల్ మండలంలో కండ్లగుంట గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు మరి ఆంధ్రాలయలో కాలేజీలో చదువుకున్నారు, ఏసీ కాలేజీలో చదువుకున్నారు. అట్లాగే కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసి గుంటూరు మెడికల్ కాలేజీలో కూడా చదువుకొని వారణాసిలో ఎంఎస్ పూర్తి చేసి ఆయన సత్యనపల్లిలో ప్రాక్టీస్ సీనియర్ డాక్టర్ దగ్గర ప్రారంభం చేసి నర్సరావుపేటలో హాస్పిటల్లో ప్రారంభం చేసి రూపాయి డాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. అది మంచి హస్తవాసి. ఆపరేషన్స్, గైనిక్ ఆపరేషన్స్లో కానీ ఎంతోమందికి మరి సేవలు అందించడంలో రూపాయి డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్ గారిని
ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు ఆ రోజు 1983లో పార్టీలో చేరటం, ఆ విధంగా మరి ఆయన నరసరావుపేటకి 5 సార్లు శాసనసభ్యులు గెలిచారు. తర్వాత సత్యంపల్లిలో ఒకసారి శాసనసభ్యుడిగా గెలిచి శాసనసభాపతి అవ్వటం జరిగింది. ఆయన సత్యంపల్లిలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల విషయంలో కావచ్చు, డ్రైన్లు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, విద్యుత్ స్తంభాల విషయంలో కావచ్చు, శ్మశానాలు బాగు చేయడంలో కావచ్చు, ఆధునీకరించడంలో కావచ్చు, అట్లాగే ముఖ్యంగా మరుగుదొడ్లు, టాయిలెట్స్ 20 కోట్లతో 21,000 టాయిలెట్స్ని రికార్డు సమయంలో మరి కట్టడం, అలాగే ఇంకుడు గుంతలు కూడా రికార్డు టైంలో మరి ఆయన తవ్వించడం, ఇవన్నీ కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో వెళ్ళాయి. అట్లాగే అవయవ దానం కూడా దగ్గర 11,597 మందికి ఎట్ ఏ టైం ఇవ్వడం కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైంది. అట్లా డాక్టర్ గారు కోటప్పకుండా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ కోటప్పకుండా అభివృద్ధి కానీ, రోడ్ల విషయంలో కానీ, జనరల్ పార్క్ కావచ్చు, ఆ దేవాలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడంలో, నిధులు తీసుకురావడంలో కానీ, కార్తీక వన సమారాధన ద్వారా అన్ని వర్గాల ప్రజలను కూడా ఆకట్టుకునే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నర్సరావుపేటలో కావచ్చు, సత్యపల్లిలో కావచ్చు, జిల్లాలో కావచ్చు ఒక బలమైన ముద్ర వేసిన సీనియర్ నాయకుడు. ఏ విధంగా సైకో పార్టీ వైసీపీ పార్టీ ఏ విధంగా ఇన్ని దుర్మార్గాలు పాల్పడి నాయకుల వ్యక్తిత్వ హననం చేసి అభండాలు, అసత్యాలు, ఆరోపణలు చేసి ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టి మన మధ్య లేకుండా చేశారు. మచిలీపట్నం నగరంలోని ప్రజలను చైతన్యపరిచి ముమ్మరంగా స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొనేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రతి వీధిలోనూ ప్రజలతో మమేకమై వారిని భాగస్వామ్యులను చేసి చుట్టుపక్కల పరిసరాల్లో చెత్త వేయకుండా వారిని బాధ్యతగా తీసుకునేలా చైతన్యపరచాలని సూచించారు. జిల్లా కలెక్టర్ తన సిబ్బందితో సహా ఎలక్ట్రికల్ సైకిల్పై స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా నగరంలో పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించి గ్రీన్ స్పాట్లను, చెత్తా చెదారాలు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యంగా 37, 38, 39వ డివిజన్లో పరాసుపేట, గాదేవారి వీధి, రుస్తుంబాద, కోనేరు సెంటర్, గొడుగుపేట, సర్వావారి వీధి తదితర ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. గ్రీన్ స్పాట్లను పూర్తి స్థాయిలో సరిగా అభివృద్ధి పరచలేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గోడలకు రంగులు పూర్తిగా వేయాలన్నారు. నగరంలో పారిశుద్ధ్య పనులు సజావుగా జరగడం లేదని, ఇకనైనా చిత్తశుద్ధితో పనిచేసి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వార్డు సచివాలయ సిబ్బందికి పారిశుద్ధ్య పర్యవేక్షణ బాధ్యత అప్పగించినప్పటికీ సరిగ్గా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇకనైనా ప్రతిరోజు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. నగరాన్ని స్వచ్ఛ సుందర నగరంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించేది లేదని, నిరంతరం తాను తనిఖీ చేస్తుంటానని మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇకనైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎక్కడా చెత్త లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. నగరంలో చెత్త ఉన్నప్పుడు ఫోటో తీయాలని, శుభ్రం చేసిన తర్వాత గ్రీన్ పార్టుగా తీర్చిదిద్దాక కూడా ఫోటో తీసి తప్పనిసరిగా డాక్యుమెంటేషన్ చేయాలన్నారు. ప్రతి వీధిలోనూ ప్రజలతో మమేకమై వారిని భాగస్వామ్యులను చేసి చుట్టుపక్కల పరిసరాల్లో చెత్త వేయకుండా వారిని బాధ్యత తీసుకునేలా చైతన్యపరచాలని సూచించారు. ప్రయత్నం కూడా చేయరు, ఆ థాట్ కూడా లేదు. చూడండి అది ఎలా ఉంది. ఇదంతా మాట్లాడి అట్లీస్ట్ మాట్లాడారా, మాట్లాడి వద్దు ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అని బయట చెప్తారా? చెప్పండి. అది ఇది కూడా బేసికలీ నథింగ్ స్టాప్స్ యూ. దానికి వేయొచ్చు. దీన్ని కూడా ఒకసారి ఎలక్ట్రిసిటీ వాళ్ళని అడిగే వేయండి. మీరు నీట్గానే చేయకపోతే ఎక్కడ వస్తుంది? మళ్ళీ చెత్త పడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఒక్కడైనా కాంపాక్షన్ చేస్తాడండి. చెత్త ఊరికే రిటర్న్ ఊరికే ఇలా పోసేసి అలా వేసేసి వదిలేశారు అంతే. దాన్ని క్లీన్గా కాంపాక్షన్ చేయాలా వద్దా? నన్ను చేయమంటారా? This is only work. They will take care. అసలు మైండ్ ఓపెన్ అప్ అవ్వదు. సరే ఎవరు ముందుకు రాలేదు అన్నారు అనుకోండి. ఆల్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ హ్యావ్ యూ గాన్ అండ్ ఆస్క్డ్ ఎవ్రీబడి? సరే పదమ్మ, ఎవరిని అడిగావు చూద్దాం. పదమ్మ, ఎవరిని అడిగావు? ఎవరు లేదన్నారు. పదమ్మ వెళ్దాం. అడగలేదు అంటే అడగలేదని చెప్పండి. ఇట్స్ ఓకే. అక్కడ వాళ్ళు ఏమన్నారు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్.
ఎవరు నో అన్నారు. ఇది ఎందుకంటే నేను ఒక్కడే నా చేతి నుంచి డబ్బు వేయాలి అంటే నేను కూడా బేసికలీ అక్కడ ఆయన ముందుకు వచ్చాడు కదండి. ప్రతి చోట అంటే వాళ్ళకప్పుడు ఓనర్షిప్ వస్తుంది కొంతవరకు. ఓకే మేము డబ్బు పెట్టాము, నేను చేయించాను, మళ్ళీ నేను వేయకూడదు అనే బాధ్యత వస్తుంది. కొన్ని సైకాలజికలీ మనం అర్థం చేసుకోకపోతే పనులు జరగవు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హిందూ దేవాలయాలకు భద్రత కరువైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో గత రాత్రి కరెంటు సమస్య తలెత్తడంతో వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి రావడంతో అనేక ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హిందూ దేవాలయాలకు భద్రత కరువైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో గత రాత్రి కరెంటు సమస్య తలెత్తడంతో వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి రావడంతో అనేక ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రిపై తలెత్తిన కరెంటు సమస్యకు ప్రభుత్వం బాధ్యత వహించి భక్తులకు క్షమాపణ చెప్పాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసమర్థత కారణంగానే హిందూ దేవాలయాల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హిందూ దేవాలయాల్లో భక్తులకు సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో అనేక ప్రమాదాలు ఏర్పడి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దేవాలయాల్లో జరిగే ప్రమాదాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ముఖ్యంగా నిన్న సాయంత్రం దాదాపు 45 నిమిషాలు, నేను రాత్రి 45 నిమిషాల సేపు అమ్మవారి గుళ్ళ కరెంటు పోతే జనరేటర్కి డీజిల్ లేకుండా 45 నిమిషాలు అమ్మవారి గుడి గర్భగుడికి సైతం చీకటితో ఉండడం జరిగింది. ఎప్పుడు కూడా అనినిత్యం విద్యుత్ దీపాలతో కళాకాంతులతో అమ్మవారి గుడి కనబడుతూ ఉండేది. ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో చీకటితో ఉండడం అంటే అమ్మవారిని కూడా చీకటిలో ఉంచేట్టుగా చేసింది కూటమి ప్రభుత్వం. గతంలో చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ కరెంటు బిల్లు కట్టలేదని చెప్పని ఒక నెపంతో అమ్మవారి గుడికి కరెంటుని కట్ చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం దక్కింది. అదేవిధంగా అమరావతికి డీజిల్ కావాలని చెప్పని మన అమ్మవారి గుడికి అవసరమైన డీజిల్ని కూడా సప్లై చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మొన్న అమ్మవారి గుళ్ళో టాయిలెట్స్లో ఒక గుర్తు తెలియని మృతదేహం కావచ్చు, అదేవిధంగా భక్తులు అక్కడ బాత్రూంలో వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటుంటే వాటిని సెల్ ఫోన్లో రికార్డ్ చేయడం కానివ్వండి, అనేక సంఘటనలు 1-2 కాదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక సనాతన ధర్మం అని చెప్పడమే తప్ప సనాతన ధర్మాన్ని అమలు చేయకుండా హిందూ దేవాలయాల్ని, హిందువుల భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఎక్కడ కూడా తిరుపతి మొదలు తిరుపతిలో చూసుకుంటే కనుక ఎప్పుడైనా కానీ మన ముక్కోటికి ఎక్కడైనా కానీ భక్తులు చనిపోవడం ఎప్పుడైనా చూసామో చరిత్రలో ఎక్కడ జరగల. ముక్కోటికి భక్తులు చనిపోవడం, అదేవిధంగా చందనోత్సవానికి సింహాచలంలో భక్తులు చనిపోవడం, అదేవిధంగా దేవాలయాల మీద దాడులు, అనేకమైనది హిందూ దేవాలయాల మీద ఈ కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. కేవలం ప్రచారానికి మాత్రమే హిందువుల్ని, హిందూ దేవాలయాల్ని వాడుతున్నారు తప్ప అక్కడ సౌకర్యాలు కానీ భక్తులకు కావాల్సిన అవసరాలు కానీ ఏది కూడా నెరవేర్చలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తెలియపరచుకుంటూ ఎప్పటికైనా కానీ హిందూ దేవాలయాల మీద మీరు శ్రద్ధ పెట్టకుండా ఉంటే కనుక కంపల్సరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం. అదేవిధంగా టీటీడీలో పెద్ద వయసున్న చైర్మనే ఆయన వీడియోలు బయటకు వచ్చినా కానీ ఎప్పటికీ కూడా అతనితో రాజీనామా చేయించలేదు. ఇదేనా కూటమి ప్రభుత్వం హిందూ ధర్మం అంటే? ఇదేనా సనాతన ధర్మం అండి? ఇదేనా? మరి పవన్ కళ్యాణ్ గారు జరగని కార్యక్రమాల కోసం గుళ్ళు కడిగారే, జరిగిన ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెబుతారు? పవన్ కళ్యాణ్ గారు? మీరు కొద్ది రోజుల కోసమే సనాతన ధర్మమా? పూర్తిగా సనాతన ధర్మాన్ని పాటించరా? మీరు హిందూ ధర్మాన్ని కాపాడరా? ఈ కూటమి ప్రభుత్వంలో హిందువులకు కానీ, హిందూ దేవాలయాలకు కానీ, హిందూ భక్తులకు కానీ భద్రత లేదు అని మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.